Hello everyone, welcome to Cinema Review, the review of Criminal Justice, a Family Matter directed by Rohan. ఈ సిరీస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటుంది. చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వెబ్ సిరీస్ డ్యూరేషన్ వచ్చి ఫోర్త్ ఎపిసోడ్ వచ్చి 39 మినిట్స్ ఉంటుంది, ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చి 46 మినిట్స్ ఉంటుంది అండ్ సిక్స్త్ ఎపిసోడ్ వచ్చి 45 మినిట్స్ ఉంటుంది. ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఓవరాల్ 4, 5, 6 ఎపిసోడ్స్ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రాజు ఒక డాక్టర్. రాజు వాళ్ళ ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది. నర్స్ రోహిణిది. ప్రైమ్ సస్పెక్ట్గా రాజుని అండ్ వాళ్ళ వైఫ్ని అరెస్ట్ చేస్తారు. ఎవరు చేశారు అనేది ఈ సిరీస్ అంతా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్ మీద కొంచెం బెటర్గా ఉంటుంది. 4, 5, 6 ఎపిసోడ్స్. ఈ సిరీస్లో స్టార్టింగ్ అవ్వడమే స్లోగా స్టార్ట్ అవుతుంది. బట్ సిరీస్లో ప్రొసీడింగ్స్ కానీ లింక్స్ కానీ సర్ప్రైజెస్ మంచిగా బిల్డ్ అవుతుంది. ఆడియన్స్ చూసినంతసేపు థ్రిల్ ఫేస్ చేస్తారు. ఫోర్త్ ఎపిసోడ్ అంతా రోహిణి ఫెనరల్ అండ్ తన సీక్రెట్స్ మీదే ఉంటుంది. ఫోర్త్ ఎపిసోడ్ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. ఫిఫ్త్ ఎపిసోడ్ అంతా కోర్టులోనే ఉంటుంది. కమల న్యూక్లూని రివీల్ చేస్తుంది. ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే యావరేజ్ అనిపించింది. సిక్స్త్ ఎపిసోడ్ నాగ్పాల్ ఫ్యామిలీ అండ్ న్యూ సర్ప్రైజెస్ని రివీల్ చేస్తుంది. సిక్స్త్ ఎపిసోడ్ కూడా నాకైతే యావరేజ్ అనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే పంకజ్ త్రిపాఠి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ తన యాక్టింగ్ కానీ ఈ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారంటే ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.